హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది టీజర్ కట్ దగ్గర నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ వరకు. థ్యాంక్ యూ. సో అక్రాస్ ద తెలుగు స్టేట్సే కాదు, తమిళ్ ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఒక థ్రిల్లర్ జోనర్లో మీరు అటెంప్ట్ చేసిన చాలా సినిమాలు చేసి ఉన్నారు. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మీకు ఇది రిసెప్షన్ చాలా బాగుంది. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఎలా అంటే ఈ జర్నీ అంతా చూసుకుంటే? నిజంగా నేను చేసిన ప్రీవియస్ సినిమాలో నేను చేసిన ప్రీవియస్ వర్క్ వల్లే ఇదంతా జరుగుతుంది. బికాజ్ ఆడియన్స్కి ఎక్కడో నేను ఎంచుకునే కథలు, లేకపోతే నేను చేసే క్యారెక్టర్స్, దే ఆర్ లైకింగ్ మై వర్క్. ఆ అప్రిసియేషన్, ఆ వ్యాలిడేషన్ ఆడియన్స్ దగ్గర నుంచి దొరుకుతుంది. అది దొరికినప్పుడు ఎక్కడో తెలియని ఒక బాడీలో ఒక ఎనర్జీ వస్తుంది టు ఫైండ్ అవుట్ న్యూ స్క్రిప్ట్స్, టు ఫైండ్ అవుట్ గుడ్ ఆర్ట్ వర్క్ అంతా. సో స్పేస్లో ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఎక్సైటెడ్గా ఉన్నా. టెన్షన్, నర్వస్ లాంటిది ఏం లేదు, ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. వెరీ కాన్ఫిడెంట్ అంటే కాకి పిల్ల కాకి ముద్దు ఉంటుంది, ఎందుకంటే నేను చేశాను కాబట్టి నాకు నిజంగా బాగుంటుంది. బట్ ఏంటంటే మేము కొన్ని షోలు వేసాం, కొందరికి సినిమా చూపించాం. మా టీమే కాకుండా ఆ సినిమా గురించి తెలియని వాళ్ళకు కూడా షో వేసాం. సో మేము ఎక్కడైతే అనుకున్నాం ఏ పోర్షన్స్కి అయితే ఆడియన్స్ రియాక్ట్ అవుతారు, ఏ పోర్షన్స్కి వాళ్ళు ఫీల్ అవుతారన్న ఒక థాట్ ఉండిందో, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ థ్రిల్లర్ ఎలిమెంట్స్లో ఇది వర్కౌట్ అవుతాయి అనేసి మనం అనుకున్నాం. కానీ కొన్ని చోట్ల మేము ఇది వర్కౌట్ అవుతే బాగుంటుంది, ఎలాగో ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి, ఆ గెస్సింగ్ జోన్ ఉంటుంది కాబట్టి ఆ ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ప్లస్ ఎక్సైట్ అవుతుంటారు. దాంట్లో ఇంకో లేయర్ ఉందన్నమాట. ఆ లేయర్ చాలా కొత్తగా ఉంటుంది. పాయింట్ ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో ఒక లేయర్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఆ లేయర్ మీరు కనిపెట్టలేరు. సో అంత క్యూరియస్గా ఉంటుంది సినిమా. చాలా డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. అంటే బేసిక్గా మీరు ఎక్కువ థ్రిల్లర్స్ చూస్ చేసుకుంటున్నారు, లేకపోతే ఆ స్క్రిప్ట్సే మీ దగ్గరికి ఎక్కువ వస్తున్నాయి సార్? లైక్ అన్ని రకాల స్క్రిప్ట్స్ వస్తున్నాయి, కానీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఆడియన్స్ని థ్రిల్ చేసే స్క్రిప్ట్ అంటే థ్రిల్లర్స్. అవును. అండ్ నాకు వచ్చిన థ్రిల్లర్స్లో 5, 7, 8 ఆల్మోస్ట్ 5, 6, 7, 8 థ్రిల్లర్స్ నేను విన్నాను. ఆ 5, 6, 7లో ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ద స్ట్రాంగర్ వన్ విచ్ హ్యాస్ అ యూనిక్ కాన్సెప్ట్ వేర్ ఆడియన్స్ విల్ ఫీల్ ఎంగేజ్డ్ అబౌట్ దిస్ అండి. సో ఇది అవును సార్. లైక్ మీ కెరియర్లో చూసుకున్నప్పుడు చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేసి ఉన్నారు, అంటే ఆ ఇంటెన్స్తో ఉన్న రోల్స్ కూడా చేసి ఉన్నారు. అంటే వాట్ మేక్స్ డిఫరెన్స్ ఏముంటుంది సార్? లైక్ కొత్తగా చూపించడానికి నేను లోకల్లో కనిపించాను పోలీస్గా. ఎస్ఐ అక్కడ ఫస్ట్ నా ఇంటర్వల్ బ్యాంగ్లో వచ్చినప్పుడు ఎవరు నన్ను గుర్తుపట్టలేదు. సెకండ్ హాఫ్లో ఏదైతే మళ్ళీ ఆ గడ్డం అందాల రాక్షసులు ఉన్నప్పుడు వీడు నవీన్ చంద్ర గుర్తుపెట్టాడు. దాని తర్వాత కనిపించిన పోలీసు నేను అమ్ములో అలాంటి పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఎవరైనా చేశారా? ఆ క్యారెక్టర్ ఎవరు చేయరు. దాని తర్వాత ఇన్స్పెక్టర్ రిషి వచ్చేసి అది ఒక ఫ్లాడ్ క్యారెక్టర్. అది వాడికి యూనిఫామ్ సంబంధం ఉండదు, తన బిహేవియర్ కూడా సంబంధం ఉండదు, ఒక రకంగా ఉంటుంది క్యారెక్టర్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన పోలీస్ క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ ఒక రిజంబ్లెన్స్ ఉండదు, అండ్ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. లుక్ వైజ్ అయినా కానీ, మనిషిగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ 11 ఈ పోలీస్ ఎలాంటి పోలీస్ అంటే యూజువలీ పోలీస్ వాళ్ళ ఇన్స్టింక్ట్స్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఒక డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ని రకరకాలుగా వాళ్ళ ఐక్యూస్తో చాలా డీల్ చేస్తారు డిఫరెంట్ కోణాలు. బట్ ఇక్కడ లైక్ వీడు చాలా సీరియస్గా, డిసిప్లైన్డ్గా చదివి, హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఐక్యూలో ఎనీ కేస్ క్రాక్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్, అండ్ తనకు ఆ రెప్యుటేషన్ ఉంది అలాంటి క్యారెక్టర్కి. అండ్ సినిమాలో ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటుందో మీరు నిజంగా ఆ క్యారెక్టర్ మీద లవ్లో పడిపోతారు. బికాస్ ద రైటింగ్ ఈజ్ సో గుడ్. నా యాక్టింగ్ కన్నా, నా లుక్ కన్నా నేను గట్టిగా నమ్మేది డైరెక్టర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే రైటింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ షూర్గా యూ విల్ సీ అ డిఫరెంట్ పోలీస్ అండ్ డిఫరెంట్ నవీన్ చంద్ర కనపడ్డు మీకు. క్యారెక్టరే కనిపిస్తుంది సార్. లైక్ 11 తమిళ్లో రిలీజ్ అవుతుంది, అండ్ కమల్ హాసన్ గారు ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు. ఆయనతో కొంచెం ఇంటరాక్షన్ జరిగి ఉంటుంది. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లైక్ ఆయన చూడడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఆయన టైం ఇచ్చారు.
అక్కడ వెళ్ళి ఆయన కోసం వెయిట్ చేసి ఆయన స్పేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసినప్పటికే ఒక కైండ్ ఆఫ్ ఆరాలో ఉన్నా నేనేంటి ఇక్కడేంటి నాకేం లేదు మా బళ్ళారి రైల్వే స్టేషన్ గుర్తొచ్చింది నాకు. అంటే ఎప్పుడో ఆ సినిమాలో చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి వదిలేసి నేను నా ఊరు వదిలేసి వచ్చిన రోజు గుర్తొచ్చింది. అరే ఏంట్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈరోజు ఎక్కడున్నావురా అని నాకే అంటే ఎక్కడున్నారా ఇన్ సెన్స్ ఇంత గొప్ప నటుడిని నేను కలుస్తున్నాను ఒక ఫీలింగ్. అదే సార్, మనం ఒక సినిమాకి ప్రతి దానికి ఒక కొలమానం పెట్టుకుంటే కమల్ హాసన్ గారు సినిమా యాక్టింగ్ వైజ్ ఆయనకు ఒక బ్యారియర్ ఉంటుంది. అలాంటి ఆయన వ్యక్తితో మీరు ఇంటరాక్షన్ అంటే కలవడమే గొప్ప విషయం. అందులో ట్రైలర్ 2 minutes 38 seconds ట్రైలర్ కళ్ళ రెప్ప కొట్టకుండా అలాగే చూసిన తర్వాత ఆ ఫస్ట్ సెకండ్ నాకు ఇవ్వగానే నాకు గాన్, నేను టోటలీ ఆ ఫీలింగ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే కమల్ హాసన్ గారిది శ్రీదేవి గారిది ఒక సినిమా ఉంటుంది, తను కొంచెం మెంటలీ రిటార్డెడ్గా ఉంటాడు, మూన్రామ్ పరే అని చెప్పి తమిళ్లో, తెలుగులో వసంత కోకిల. సో ఆ సినిమాలో ఒక కుక్క పిల్లని ఆయన శ్రీదేవి గారికి తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చినప్పుడు దీని పేరు ఏం పెడదామంటే సుబ్రమణి అని ఎంత క్యూట్గా చెప్తారన్నమాట, సుబ్రమణి అంటారు. సో నేను ఏదైతే చూసానో చిన్నప్పుడు మా అమ్మ చూపించిన ఆ సినిమా నాకు ఆ ఫీల్ దొరికేసింది. అంటే నేను చూసిన ఆ మనిషిని నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అండ్ నా సినిమా నా ట్రైలర్ చూసి సౌండ్ బాగుంది, సౌండ్ మిక్సింగ్ ఈజ్ గుడ్ అండ్ ట్రైలర్ చాలా బాగుంది అని చెప్పడం అనేది 9th cloudలో ఉన్నా నేను ఆ రోజు. నా సంతోషాన్ని ఎంత ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నా, సేమ్ లైక్ జెర్సీలో నాన్నగారు నడుస్తారు కదా, అలా నేను ఆయన అపార్ట్మెంట్ ఆయన ఆఫీస్ కింద దిగిన తర్వాత కార్లోకి వచ్చింది సౌండ్ రాకుండా అరిచా. ఆ ఫీలింగ్ అలా అనిపించింది. సార్ ఆల్మోస్ట్ 2 decades అయిపోతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి. అంటే వాట్ డిడ్ యూ లెర్న్? అంటే లైక్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నారు, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఓవర్టేక్ చేసి వెళ్తున్నారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ దిస్ ప్రాసెస్? టు లెర్న్ సంథింగ్ యూ నీడ్ టు హ్యావ్ అ పేషెన్స్. అండ్ ఆ పేషెన్స్లో ఉన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ హోల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. బాగా స్ట్రాంగ్గా నమ్మాలి. ఆ పేషెన్స్తో ఉంటే మీరు చాలా నేర్చుకుంటారు. సో ఇన్ని ఇయర్స్లో నేను ఏం నేర్చుకున్నానంటే ఈ క్రాఫ్ట్ని నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానంటే నేను వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ ఒక్కరి మించి ఒక టెక్నీషియన్స్తోనే వర్క్ చేశాను. నేను చూస్తే నా ఫిల్మోగ్రఫీ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూస్తే ఐ వర్క్ విత్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ కెమెరామెన్స్, ఐ వర్క్ విత్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ న్యూ కమింగ్ డైరెక్టర్స్, గుడ్ ప్రొడక్షన్ హౌసెస్. సో ఆ సినిమా ఎగ్జిక్యూషన్, ఆ సినిమా ప్రాసెస్ ప్రతిదీ ఒక క్రాఫ్ట్ని, అంటే నాకు ఇవన్నీ ఏం తెలియదు. నేను ఒక యాక్టింగ్ క్లాస్ వెళ్ళడము, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో వెళ్ళి FTIలో పోయి కెమెరా నేర్చుకోవడము, డైరెక్షన్ నేర్చుకోవడము, యాక్టింగ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోవడం, అది ఏం చేయలేదు. నాకు నా జీవితం యాక్టింగ్ నేర్పించింది. జస్ట్ ఒక రాగా వచ్చిన తర్వాత వీళ్ళందరితో వర్క్ చేసిన తర్వాత నాకు క్రాఫ్ట్ తెలుసు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ క్రాఫ్ట్ని నేను ఎలా మోల్డ్ చేసుకోగలను, నన్ను ఏ క్యారెక్టర్లో మోల్డ్ చేసుకోవాలి, ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా నేను ఆ ప్రొడక్షన్ హౌస్కి ఎంత హెల్ప్ఫుల్గా ఉండాలన్న ఒక విషయం కూడా నాకు ఇప్పుడు నేర్చుకున్నా. సో ఈ జర్నీ సూపర్గా ఉంది అండ్ ఇంకా ముందు ఇట్స్ గోనా బి గ్రేట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ నా దగ్గర నుంచి వచ్చే సినిమాలు, నేను చేసే సినిమాలు ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. యూనిక్నెస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిగ్ బడ్జెట్, స్మాల్ బడ్జెట్, న్యూ డైరెక్టర్, స్మాల్ ప్రొడ్యూసర్, నేను అవన్నీ పట్టించుకోను. సో బిఫోర్ ఒక కథ వినేటప్పుడు అంటే దేని బేస్ చేసుకుని ఒక ఆడియన్గా వింటారు సార్, లేకపోతే నేను ఒక ఆర్టిస్ట్, నాకు ఒక బిజినెస్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ వింటారు సార్? లైక్ ఆడియన్గానే ఆలోచిస్తాను, ఎందుకంటే నేను ఒక ఆడియనే కదా, నేను వేరే సినిమాలు చూస్తుంటా కదా. లైక్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఎక్కువ కాన్షియస్గా ఉంటాం. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ మార్కులు సరిగ్గా పడలేదు అనుకోండి, యు ఆర్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. సో థ్రిల్లర్ ఈజ్ అ వెరీ ఏమంటారు డిమాండింగ్ జాన్రా, ద సేమ్ టైం చాలా రిస్క్తో ఉన్న జాన్రా. బికాస్ ఇఫ్ యూ ఆర్ స్క్రీన్ ప్లేను మీరు ఆడియన్స్ని ఎండ్ దాకా ఎంగేజ్ చేసి ముందే క్లూ ఆడియన్స్ కనిపెట్టేశారు అనుకోండి, సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయగలం? సో అందుకే ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జానర్, అట్ ద సేమ్ టైమ్ ఈజియెస్ట్ జానర్ టు సెల్. సో మోస్ట్ యూఎస్పీ బాగుంటే గ్యారంటీ సెల్ అయిపోద్ది. కానీ మనం ఒక్క డాట్ ఫస్ట్లోనే వదిలేసినా అక్కడ ఎంగేజ్మెంట్ అనేది, బికాస్ ఆడియన్స్ ఆర్ స్మార్ట్, బికాస్ చాలా థ్రిల్లర్స్ చాలా ఫిల్మ్స్ చూస్తుంటారు కాబట్టి. పోస్ట్ పాండమిక్ సినిమా చూసే విధానం కావచ్చు, తీసే విధానం మారిపోయినాయి కంప్లీట్లీ. OTT వచ్చి కొరియన్ డ్రామా చూస్తున్నారు, లేదా తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు అన్నీ చూసేస్తున్నారు. లైక్ మనం
ఈజీగా క్యాచ్ చేస్తున్నారు, లైక్ World cinema సినిమా, చూసేస్తున్నారు. ప్రపంచ సినిమా. సార్ లైక్ మీ ఫిల్మోగ్రఫీ లైక్ ఆఫ్టర్ అరవింద సమేత ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందని చెప్పొచ్చు. అండ్ బిఫోర్ దట్ మీరు కొన్ని ఫ్లాప్స్ లేదా డిసప్పాయింట్మెంటెడ్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని మీరు ఎట్లా తీసుకుంటారు సార్? ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు హార్ట్కి తీసుకుంటారా, లేకపోతే ఏంటి హిట్ పడినప్పుడు కొంచెం హెడ్కి వెళ్తుందా ఎట్లా? లేదు, ఫ్లాప్ హిట్ అనేది నా ఒక్కడికే కాదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యాక్టర్ దాన్ని డీల్ చేయాల్సిందే. అవును. ఎందుకంటే యూ కాంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ విత్ అవును, వన్ థింగ్. అవును. అండ్ అందల్ రాక్షస్ తర్వాత నేను చేసిన సినిమాలు కథగా బాగుంటాయి, అవును. కానీ దళం ఆ టైంకి ఆ కథలు రెలవెంట్ కాదు. అవును. అంటే జనాలు అది ఆ టైంలో ప్రాపర్గా యాక్షన్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, కామెడీ జోన్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంటల్ యూనిక్ కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తుండే. అవును. సో ఆ టైంలో రిసెప్షన్ దొరకలేదు. అవును. ఆ టైంలో అది ఫ్లాప్ అంటారా అంటే ఎస్, బికాస్ ఇట్ డింట్ మేక్ మనీ, ఇట్ ఈస్ అ ఫ్లాప్. బట్ ఇఫ్ యూ సీ దోస్ ఫిల్మ్ నౌ, ఓ ఇదంతా అప్పుడే ఈయన ఏదో ట్రై చేశాడు కదా అని ఒక మీకు ఫీల్ వస్తుంది. అది నాకే వచ్చింది. నేను వెనక్కి తిరిగి చూసి ఎందుకు అలాంటి సినిమాలు చేశానని ఒక థాట్ వచ్చినప్పుడు వెళ్ళి చూసినప్పుడు దోస్ ఫిల్మ్స్ ఆర్ గుడ్ ఓన్లీ, బట్ ఆ టైం లైన్కి ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అనుకుంటా. లైక్ ఆరెంజ్ సినిమాకి అప్పుడు రిసెప్షన్ రాలేదు, అండ్ ఇప్పుడు రీ రిలీజ్ వచ్చినప్పుడు థియేటర్స్కి వెళ్ళి మొత్తం కాన్సర్ట్స్ చూసారు. అంతెందుకంటే అందల్ రాక్షసి చెప్తున్నారు. అందల్ రాక్షసి రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 3 days క్రేజీ వైబ్, దాని తర్వాత రాలేదు ఆడియన్స్. ఇట్ టుక్ టైం, ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఆడియన్స్ని పుల్ చేయడానికి. బట్ ఎప్పుడైతే టెలివిజన్లో అది రావడం, అప్పుడు ఓటీటీ లేదు, టెలివిజన్లో వచ్చిన తర్వాత మ్యాడ్ అయిపోయి సాంగ్స్ అయితే ఇప్పటికీ స్టిల్ రిఫ్రెషింగ్. ఇప్పటికీ సాంగ్స్, ఆ క్యారెక్టర్ నేను ఎక్కడైనా చూస్తే అంటే నేను మారానో మారలేదో తెలియదు, అలాగే ఉన్నానా తెలియదు. చాలా మంది నన్ను చూసి టక్కని చూసుకుంటే సూర్య అందరు రక్షిస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మోస్ట్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మారలేదంటే ఆ సూర్య అనేవాడు నా లోపల ఉన్నాడు అనుకుంటా. సమ్వేర్ ఐ ఫీల్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ హ్యావ్ డన్ మై కెరియర్. అది ఆ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. ఓకే అలా సార్, మీ రీ రిలీజెస్ ఇట్లా ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, మీరేమన్నా థియేటర్స్కి వెళ్ళి చూసిన సందర్భాలు? సలార్ చూసి 5 times రిలీజ్ అయింది అనుకుంటా. నేను 2 times రిలీజ్కి వెళ్ళాను. ఓకే. అండ్ ఇంట్లో అయితే నాకు ఎప్పుడైనా వెతుకుతుంటాం కదా, స్క్రాల్ చేస్తుంటాం చూడాలి అనేసి, బట్ అన్ని స్క్రాల్ చేస్తా అగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు సలార్. కొన్ని సీన్స్ చూస్తుంటా, క్లిప్స్ చూసుకుంటా. ఎందుకో నాకు ఆ సినిమా క్రేజీ మేకింగ్ అనుకుంటా, క్రేజీ హై ఇస్తుంది. అంటే స్క్రీన్ ప్లేలోనే హీరో ఏం చేయరు, హీరో ఏం చేయకపోయినా ఆడియన్స్కి ఒక ఫీల్ ఉంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ సరిపోదు. అంటే ద వే ఇట్ ఈస్ మేడ్. నాకు బ్రేకింగ్ బ్యాడ్ చాలా ఇష్టం సిరీస్. ఇట్స్ యూనివర్సిటీ అనుకుంటాను ఫర్ ఫిల్మ్ మేకింగ్. దాని తర్వాత ఒక కొత్త కైండ్ ఆఫ్ కమర్షియల్ పర్స్పెక్టివ్ చూపించిన సినిమా అంటే సలార్. అదే సార్, ఇప్పుడు మీరు మీ కాంపిటీటర్స్ యాక్టర్స్ ఉంటారు అండ్ మల్టీ స్టారర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా అప్రోచ్ అవుతుంటారు సార్ స్క్రిప్ట్స్ వైజ్ రీజన్ యాక్టర్స్? లైక్ కాంపిటీషన్ అని లేదండి ఇక్కడ, అంటే కాంటెంపరీ యాక్టర్స్ అనొచ్చు. లైక్ మల్టీ స్టారర్స్ అని కాదండి, లైక్ చేయాలి, కథ బాగుంది అనుకోండి, ఆబ్వియస్లీ ఆపోజిట్ యాక్టర్ ఎవరైనా ఉండని, ఎవరైనా క్యారెక్టర్ ఉండండి, వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీతోనే వస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో యూ కాంట్ బి లేట్ బ్యాక్ ఇన్ ది సినిమా ఇండస్ట్రీ. సో ఏది చేసినా మీరు 100% చేయాలి, లేకపోతే ఆడియన్స్ అనేవాడు రిజెక్ట్ చేశారనుకోండి, ఆడియన్స్ నుంచి రిజెక్ట్ అయిపోతే ఇండస్ట్రీ నుంచి రిజెక్ట్ అయిపోతారు. సో యూ షుడ్ బీ ఆల్వేస్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ యాక్ట్. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ మెనీ థింగ్స్. అంతెందుకు మల్టీ స్టార్ అంటే నేను ఎంత పెద్ద స్టారో, నేను స్టారో నాకు తెలియదు. I know I still exist as an actor. I'm trying to do my best with my acting skills. And yes, రవితేజ గారితో ఇప్పుడు ఒకటి చేస్తున్నాను, మాస్ జాతర. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్యారెక్టర్ అది. అండ్ ఒక కమర్షియల్ స్లాట్లో ఉన్న క్యారెక్టర్ అది. దాని తర్వాత షో టైం, లైక్ 11 ఎంత యూనిక్గా ఉండే కథను నెక్స్ట్ వచ్చే సినిమా షో టైం. అది మీరు ఊహించలేరు. అంటే ఇలా ఎలా తీస్తారా ఈ సినిమా, ఈయనేంటి ఎందుకు ఈయననే ఎందుకు ఇలాంటి దొరికితే ఈయనకి అలాంటి మీరు ఆలోచిస్తారు. దాని తర్వాత ఒక క్రేజీ కామెడీ ఫిల్మ్ చేశా, అంటే డార్క్ హ్యూమర్. స్లాప్స్టిక్ కామెడీ లాగా కాకుండా ఒక డార్క్ హ్యూమర్ వేర్ ఆడియన్స్కి సడన్గా షిఫ్ట్ ఏంటి వీడు ఓవర్గా చేస్తున్నాడు అని కాకుండా ఒక సటిల్డ్ అయిన కామెడీ చేశాను. సో దీస్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఆల్రెడీ కొన్ని సినిమాలు షూటింగ్ చేస్తున్నా. సో ఎక్సైటింగ్గా ఉన్నా. సో వర్క్ ఈస్ గోయింగ్ గుడ్.
సార్ మీరు నాకు తెలిసి మీరు ఎక్స్ప్లోర్ చేశారు, సినిమా చేస్తున్నారు అండ్ ఓటీటీ కూడా చేస్తున్నారు, షోస్ చేశారు పరంపర అని చెప్పేసి. సో మీకేమనిపిస్తుంది సార్, లైక్ యువర్ టేక్ ఆన్ ఓటీటీ అంటే యాజ్ అన్ యాక్టర్ లైక్ యూ? See, my take on OTT is like if audience is not coming to theater ante, I think the marketing of the film is not done well. Yeah. It is not reached. Mostly they must have done the good marketing. Yeah. But అది ఆడియన్కి రీచ్ అయి ఉండదు. Ah. ఒకవేళ అయి ఉంటే కూడా ఆడియన్స్ మర్చిపోయి ఉంటాడు. సో అది మర్చిపోకుండా మనం చేయడమే ఇంపార్టెంట్. బికాస్ ఓటీటీ వచ్చేసి ఇంట్లో వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్క వాళ్ళ ప్రమోషన్ వాళ్ళ ఒరిజినల్స్ చూస్తే ఇంట్లో ఉంటుంది. అది యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏ యాప్ ఓపెన్ చేసినా, లేకపోతే మీకు డైరెక్ట్ టెలివిజన్లో మీకు డెస్క్టాప్లోనే వచ్చేస్తుంది వాళ్ళ ప్రమోషన్స్. సో మన థియేటర్కల్ ప్రమోషన్ ఇంట్లోకి రావాలంటే మనం కొత్త ఐడియాస్, కొత్త థాట్స్తో రావాలి. అండ్ వీ షుడ్ మేక్ షూర్ దట్ ఆడియన్స్ షుడ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. సో అది కొంచెం టఫే. అది ఇప్పుడున్న టైంలో ఆడియన్ అనే వారికి ఒక చిన్న 6 inch 7 inch సైజ్ ఆఫ్ వెపన్ ఉంది. ఆ వెపన్ని దాటి ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఎంచుకోవాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడు. సో అందుకే మేము చేసే ప్రతి సినిమాలకి ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. అది రీచ్ అవుతుందా లేదా తెలియదు. వెన్ యూ గెట్ ద నంబర్స్ ఓన్లీ మనకు అర్థం అవుతుంది, ఓకే మనం చేసిన ప్రమోషన్ వల్ల ఇంతమంది వచ్చి చూస్తారని మనకు తెలుస్తుంది. లైక్ మీరు అన్నట్టు సోషల్ మీడియా అది చాలా, అంటే దాన్ని 2 waysలో యూజ్ చేస్తారు, గుడ్ అండ్ బ్యాడ్. సో మీరు అంత యాక్టివ్గా సోషల్ మీడియాలో కూడా ఉండరు. సో మీరు ఎందుకు ఉండకపోవడానికి గల రీజన్ ఏంటారు? లైక్ యు ఆర్ నాట్ సోషల్ యాక్టివ్ అంటే ఉండకపోవడానికి కారణం ఒకటి ఏంటంటే, నేను ప్రతిరోజు షూటింగ్లో ఉన్నా. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క లుక్, ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఒక్కొక్క బిహేవియర్ పెట్టుకుని నేను చేస్తున్నా. సో ఎక్కడో నేను నా పర్సనల్ ఫాలోవర్స్ కోసం, లేకపోతే సోషల్ మీడియాలో ట్రాక్షన్స్ ఎక్కువ పెరగడం కోసం ఒక డైరెక్టరో, ఒక ప్రొడ్యూసరో, లేక ఒక కెమెరామెన్ క్రియేట్ చేసిన ఒక కొత్త లుక్, కొత్త సర్ప్రైజ్, థియేటర్కి వచ్చినప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది కదా, అది మనం ముందే పెట్టేస్తే వాళ్ళకి ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది. సో ఆ విషయం వల్ల నేను కొంచెం దూరం ఉండే సోషల్ మీడియాలో. బికాస్ టూ మచ్ కన్జంప్షన్ ఆఫ్ అన్ యాక్టర్ లీడ్స్ టు అవాయిడింగ్. ఒక యాక్టర్ ఎక్కువ కనిపించారనుకోండి, కనిపిస్తూనే ఉన్నారు టీవీలో, మొబైల్లో, అన్ని చోట్ల కనిపిస్తుందంటే తన సినిమా వచ్చిందా పోయిందని కూడా తెలీదు. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉండదు అనేసి నేను సోషల్ మీడియా నుంచి అవే ఉన్నా. బట్ ఈక్వలీ అది అడ్వాంటేజ్ ప్లస్ డిస్అడ్వాంటేజ్. బికాస్ నా సినిమా ప్రమోట్ చేస్తున్నాను ఇప్పుడు, ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాకి నేను ప్రమోట్ చేయాల్సింది. సో ఇప్పుడు ఈ మధ్యన కొంచెం యాక్టివ్ ఓన్లీ ఫర్ సినిమా అనేది యాక్టివ్ అవుతున్నా, ప్రయత్నిస్తున్నా. ద రీజన్ బిహైండ్ ఈస్ టాక్సిసిటీ ఉంది, అట్ ద సేమ్ టైం గుడ్ థింగ్స్ కూడా ఉంది. బట్ మన సర్చ్ ఇంజిన్ మన చేతిలో ఉండాలి. అది మన చేతిలో ఉండదు. బికాజ్ మనం ఎంచుకున్న టాపిక్ 1-2 సార్లు చూసిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిందే ఇస్తుంది. సో మనమే అనుకుంటే అబ్బా మన సినిమా బాగా ప్రమోట్ అయిపోతుంది, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుందో మనం అనుకుంటాం. బట్ అది టికెట్స్లో కన్వర్ట్ అవుతుందా లేదు. సో చూడాలి అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఆడియన్స్ ఎప్పుడు దాన్ని ఫీల్ అయిపోయి when they come and watch in theaters అనేది చూడాలి. కమింగ్ బ్యాక్ టు 11 ఫిల్మ్, అంటే బేసిక్గా ఒక థ్రిల్లర్స్కి వచ్చినప్పుడు మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీ టీజర్ కట్ వచ్చినప్పుడు కానీ, ట్రైలర్ కట్ వచ్చినప్పుడు కానీ చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది బ్యాక్గ్రౌండ్. సంథింగ్ అబౌట్ ఇట్ సార్, లైక్ ఇమాన్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఇమాన్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సర్ప్రైజింగ్లీ ఆయన ఆల్మోస్ట్ ఎన్నో 100 సినిమాలు మ్యూజిక్ ఇచ్చేశారు. ఈజ్ అ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వెరీ కోఆపరేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఫస్ట్ టైం థ్రిల్లర్ చేస్తున్నారు ఆయన ఇది. అండ్ నేను సినిమా చూశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ చాలా బాగా. అంటే మళ్ళీ నా కాకిపిల్ల కాకి ముద్దలు నా సినిమా నేను చెప్పుకోవాలి. బట్ యాజ్ అ క్రాఫ్ట్మెన్ ఇమాన్ హ్యాస్ డన్ 100% జస్టిస్ టు ద స్క్రిప్ట్. బికాస్ ఫస్ట్ టైం ఆయన థ్రిల్లర్ చేస్తున్నారు. అండ్ ఈ థ్రిల్లర్కి తను జస్టిస్ చేయాలని చాలా, అంటే మెయిన్లీ కథ నచ్చింది ఆయనకు బాగా. కథ నచ్చి హ్యాస్ డన్ అ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ దేర్ ఈస్ వన్ పోర్షన్ ఇన్ ద సెకండ్ హాఫ్, ఒక చోట అలా ఒక వయలిన్ మ్యూజిక్ వస్తుంది, యుల్ బి ఇన్ టీయర్స్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. సో బిఫోర్ కన్క్లూడ్, ఐ am బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మంత్ ఆఫ్ మదర్ ఫిల్మ్ సార్. నాకు చాలా ఇష్టం యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ మీకు హర్ష గారికి మధ్య వచ్చే కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. 11 చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.